హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చిన్న కథ చెప్పుకుందామండి. పిల్లలకి మార్కులు వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా పిల్లల్ని సముదాయించాలి అన్న దాని గురించి చిన్న కథ చెప్పుకుందాం. స్వీటీ ఎక్కడుంది? మంచి మార్కులతో 10th పాస్ అయింది కదా. ఇదిగో తనకి ఇష్టమైన స్వీట్ తీసుకొచ్చాను, వెళ్ళి ఇవ్వి. అసలు ఇంతకీ తను ఎక్కడుంది? ఆఫీస్ నుంచి వస్తూనే భార్య పావనిని అడిగాడు శేఖర్. అయ్యింది, కానీ దానికి మార్కులు సరిపోవట, దాని అంచనాకి సరిపడే రాలేదని ఏడుస్తూ బెడ్రూమ్లో కూర్చుంది. ఎంత చెప్పినా వినదాయే, మీరే వెళ్ళి దాన్ని బుజ్జగించండి అంటూ ఒంటింట్లోంచి చెప్పింది పావని. అలాగా అనుకుంటూ, చిన్నారి స్వీటీ ఏం చేస్తున్నావు? మంచి మార్క్స్ వచ్చాయి కదా, మరి నీ సేవింగ్స్తో నాకు పార్టీ ఇస్తానన్నావుగా, మరి రెడీనా అన్నాడు శేఖర్. మీరు నన్ను వెక్కిరిస్తున్నారు, నేను అనుకున్నట్లు స్కోర్ రాలేదు, నేను పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాను, ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ ఎర్రని బొగ్గలు కందిపోయేలా తుడుచుకుంటూ కన్నీళ్లు కారుస్తుంది స్వీటీ. అదేంటి తల్లి, 90% వచ్చింది అంటే డిస్టింక్షన్ వచ్చినట్లే, ఇంకెందుకు బాధ? అంతకన్నా పైన క్లాస్ లేదుగా, నువ్వు మంచిగా పెర్ఫామ్ చేసావు తల్లి, ఆ మాత్రం చాలు, డోంట్ వర్రీ అంటూ తల నిమిరాడు. లేదు నాన్న, నాకు అవమానంగా ఉంది, నా క్లాస్మేట్స్ అందరికీ నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, ఇది నాకు చాలా ఇన్సల్టింగ్, రేపు నేను వాళ్ళకి ఎలా మొహం చూపించాలి, ఇక బతకడమే వేస్ట్ అనేసింది స్వీటీ. బతకడమే వేస్ట్ అన్న మాట విన్నాక శేఖర్ తుళ్ళిపడ్డాడు. అదేంటి అమాయకంగా ఉండే స్వీటీ ఇంత ఫోర్స్గా మాట్లాడిందనుకుంటూ, అదేమీ లేదు నాన్న, నేను చెప్తాగా అంటూ దగ్గర తీసుకున్నాడు. చెప్పు అని కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది పావని. ఆ సూట్ కేసులోంచి నా బ్లూ ఫైల్ పట్రా అని కేకేశాడు. తెస్తున్నా అంటూ, ఈ తండ్రి కూతుళ్ళకు సేవలోనే నా బతుకు తెల్లారిపోతుంది అనుకుంటేనే ఫైల్ తెచ్చిచ్చింది. కూతురికి ఇచ్చి దాన్ని ఓపెన్ చేయి అన్నాడు శేఖర్. ఓపెన్ చేశాక, ఇదేంటి నాన్న బాగా నలిగిపోయి ఉంది అంది స్వీటీ. ఇది నా 10th మార్కుల లిస్టు, నువ్వు చూడు అన్నాడు. చూసింది. బొటాబటీగా 38 మార్కులతో అన్నీ పాస్ అయినట్లుగా ఉంది. చివరిన పాస్డ్ ఇన్ ఆర్డినరీ క్లాస్ అని ఉంది. అది చూసి, నాన్న మీరు జస్ట్ పాస్, 3rd క్లాస్లో పాస్ అయ్యారా అని అబ్బురంగా అంది. అవునమ్మా అన్నాడు శేఖర్. నెక్స్ట్ చూడు అన్నాడు. అందులో ఇంటర్ మార్క్స్ ఉన్నాయి, ఇందులో 52% మార్క్స్ అంటే 2nd క్లాస్ వచ్చింది. నాన్న ఈసారి మీ ప్రోగ్రెస్ పెరిగింది సుమి అంది కూతురు మెచ్చుకోలుగా. తర్వాత చూడు అన్నాడు. అందులో బీకామ్ 1st క్లాస్ అని ఉంది. నాన్న ఈసారి మరింత మెరిట్ వచ్చింది అంది స్వీటీ. అవునమ్మా అన్నాడు శేఖర్. చూసావా బుజ్జి, నేను 3rd క్లాస్లో పాస్ అయినా నేను నీలాగా అవమానం అనుకోలేదు, బతకడం వేస్ట్ అనుకోలేదు, ఇంకా బాగా కష్టపడ్డాను. ఇంటర్లో 2nd క్లాస్, డిగ్రీలో 1st క్లాస్ తెచ్చుకున్నాను, బ్యాంక్ వర్కులు రాసి ఆఫీసర్ అయ్యాను. నాకన్నా అప్పట్లో 10th ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న మురళి అంకుల్ మా బ్రాంచ్లోనే క్లర్క్గా చేస్తున్నారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది చెప్పు తల్లి అన్నాడు. ఆలోచించింది స్వీటీ. మార్కులు ముఖ్యం కాదు, కష్టపడి చదవాలి, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు వెళితే నీలాగా మంచి పొజిషన్కి చేరుకోవచ్చు అంది కాస్త సిమితిపడుతూ. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు అన్నాడు శేఖర్. నువ్వు అన్నట్లుగానే నా పాకెట్ మనీతో నీకు అమ్మకి మంచి పార్టీ ఇస్తాను, ఇంటర్లో ఇంకా బాగా చదివి మంచి సీటు కొడతాను, సరేనా అంది స్వీటీ కాన్ఫిడెంట్గా. ఎస్, అది లెక్క, ఆ స్పిరిట్ ఉండాలి, పద మరి పార్టీ చేసుకుందాం అంటూ కూతుర్ని భార్యని తీసుకుని బయటికి బయలుదేరాడు. చూసారండి ఎంత బాగుందో ఈ చిన్న కథ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.